రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, ఆలోచనకర్తవైన దేవుడవు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ రాత్రి కాలం వరకు నాయన మాకు రక్షణ దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. అవును ప్రభువా, మా దగ్గర ఉన్న ఏది కూడా మాకు రక్షణ ఇవ్వలేదు, కానీ కేవలం మీ యొక్క కృపను బట్టే మేము ఈ రాత్రి కాలంలో ఈ విధంగా సజీవులుగా చేరి ఉన్నాము తండ్రి. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున మేము చేసిన అనేకమైన ప్రయాణాల్లో మాకు రక్షణ దయచేశారు. మా యొక్క ప్రతి అవసరతను తీర్చారు నాయన. మాకే లోటు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధిని దయచేశారు నాయన. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు, మమ్మల్ని అభివృద్ధిలోకి నడిపించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో అయా మా అందరినీ మీ పాద సన్నిధిన తండ్రి ఈ కుటుంబ సమేతముగా అయా ప్రార్థించుకునే విధంగా నిలవబెట్టుకున్నందుకు, అయా అవకాశం అనుగ్రహించినందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాను తండ్రి. ఎస్ లార్డ్, నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండు అని మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం ద్వారా నాయన మీరు తెలియజేసిన రీతిగా ఎవరైతే బిడ్డలు తండ్రి వారు తండ్రి అభివృద్ధి చెందట్లేదు అని, వారి జీవితంలో ఎటువంటి అయా వృద్ధి లేదు అని, ఎంత కష్టపడుతున్నా తండ్రి వారికి ఏ మేలులు జరగట్లేదు అని అయా కుమిలిపోతున్నారో, కలవరపడుతున్నారో, నిరుత్సాహులుగా మారిపోతున్నారో నాయన మీరు తెలియజేస్తూ ఉన్నారు, జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తండ్రి. అయా వారి జీవితంలో ఖచ్చితంగా మీరు వృద్ధిని ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. అయా ధైర్యము కలిగి ఉండాలంటున్నారు ప్రభువా. బిడ్డలు ధైర్యంగా ఉండే కృప దయచేయండి. మీ పైన ఆధారపడుతుండగానైనా వారందరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలను జరిగించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా నాయనా మొరబెడుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి జీవితాల్లో మీరు చేస్తున్న మేలులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి కూడా మొరబెడుతున్నాం తండ్రి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు నాయన, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ తండ్రి అయా బలహీనతలు వారిని వెంటాడుతుండగా ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. లివర్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, ప్యాంక్రియాసిస్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి మైగ్రేన్ హెడేక్స్ తో ఉన్నారో విడుదల దయచేయండి. కంటి సంబంధమైన, చెవి సంబంధమైన, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా అడుగుతున్నాం నాయన, బీపీ, థైరాయిడ్, షుగర్స్ అన్నీ కూడా నార్మల్ గా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం. పీసీఓడి సమస్యలు ఆయా ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆయా స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి, బ్లడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఎవరైతే బిడ్డలు తండ్రి బయటికి కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ తో, బలహీనతలతో, వ్యాధులతో ఉన్నారో వారందరికీ కూడా వాటన్నిటిలో నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు దురాత్మ క్రియల చేత బంధింపబడిన వారిగా, పీడించబడుతున్న వారిగా ఉన్నారు నాయన. వారందరికీ ఆ దురాత్మ క్రియలన్నిటి నుంచి యేసు నామములో స్వస్థత దయచేయండి. డిప్రెషన్ సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. స్వస్థత దయచేయండి నాయన. ఎస్ లార్డ్, అదే విధంగా ఎంతమంది అయితే నాయన అప్పుల్లో ఉన్నారో ప్రతి అప్పు నుంచి బిడ్డలు బయటపడడానికి తండ్రి మీరే ద్వారాలు తెరవండి నాయన. మూసుకుపోయిన ప్రతి మార్గంను తండ్రి మీరే తెరవమని, ఆయా బిడ్డలకు ఆర్థికంగా ఆయా బలాన్ని అనుగ్రహించమని, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని, తలగానే గాని తోకగా ఉండరు అని మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా కుటుంబంలో గొడవలయ్యా, మనస్పర్ధలు, అశాంతికరమైన పరిస్థితి ఈ రోజున వారు చవి చూస్తున్నారు ప్రభువా. ఆ కుటుంబంలో గొడవలు లేకుండా సమాధానంతో, నెమ్మదితో, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో జీవించే కృప దయచేయండి. అయా, భార్యాభర్తల మధ్య విభేదాలు, రక్త సంబంధికుల మధ్య విభేదాలు, తల్లిదండ్రులకు వారి కన్న బిడ్డలకు మధ్య విభేదాలు అన్నిటి నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆయన యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి, వారికి మారు మనసు దయచేయండి ప్రభువా. వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయా, వివిధ దేశాల బిడ్డలు ఉంటున్నారు,
వారిని దీవించండి. వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నిటినీ ఆశీర్వదించండి. అయా విదేశాలు వెళ్తూ ఉండగా ప్రభా బిడ్డల యొక్క వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సహాయం దయచేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించండి. మూసుకుపోయి ఉన్నటువంటి ఆ గర్భము తెరవబడి బిడ్డలు సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం. కోర్టు కేసులు ఎవరైతే చిక్కుబడ్డారో నజరేయుడైన యేసు నామములో కేసులన్నిటి నుంచి కూడా విడిపించండి ప్రభువా. నాయన అదే విధంగా ఎవరైతే గర్భంతో ఉన్నారో అయా తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఎవరైతే నైట్ డ్యూటీలో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ప్రభువా అయా గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం నాయన ప్రార్థనలు చేస్తూ ఉండగా ఆ ప్రార్థనలకు జవాబును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను, వారి కుటుంబాలను అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో సేద తీరపోతుండగా మా అందరికీ కూడా కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను దయచేయమని, అయా ఎవరికి కూడా దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఇబ్బందులు రాకుండా, నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవరు కూడా బాధించబడకుండా ప్రతి ఒక్కరికి అయా కంటి నిండా నిద్ర దయచేయమని, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యలో మా అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.